కట్టినట్టుగానే రైతన్నకు గుడి కట్టే రోజులు రావాలి అని ఒక సినీ కవి కూడా అంటారు. మన దేశ ప్రగతికి గ్రాస్ రూట్ లెవెల్లో కారకులు రైతులు. రైతన్నలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు ఫార్మర్ కాన్సెప్ట్ తోటి, మన రైతన్నల మీద ఒక కాన్సెప్ట్ తోటి పర్ఫామ్ చేయడానికి గీతాంజలి స్కూల్ పిల్లలు మీ చప్పట్లతోటి వేదికపైకి విచ్చేస్తున్నారు. అన్నదాత అంటే అన్నం పెట్టేవాడు కాదు, అన్నం పండించేవాడు. ఆ అన్నదాతకి మరో పేరే రైతు. ఇది ఓ రైతు కథ. డబ్బు తీసుకొని 6 నెలలు అయింది, ఇంకా తిరిగి ఇవ్వలేదు. మర్యాదగా వడ్డీతో సహా అసలు మొత్తం ఇప్పుడే చెల్లించు. అయ్యా, వాన రాక పంట పండలేదయ్యా. ఈసారి పంట చేతికి రాగానే మీ డబ్బులు ఇచ్చేస్తానయ్యా. అదంతా నాకు అనవసరం. ఈసారి నా డబ్బు తిరిగిచ్చావా సరే, లేదంటే ఈ నేల మొత్తం లాక్కోవాల్సి వస్తుంది. సరేనయ్యా. చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మనం బతికింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషి లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను.
ఆకలి. రైతు కష్టం ఈ పదం కేవలం సినిమాల్లోనూ పుస్తకాల్లో మనకొచ్చు, కానీ వాళ్ళెవరో వాళ్ళ జీవితాలు ఏంటో మనకు తెలియదు. అవసరం కూడా లేదు కదా. డబ్బులు ఇస్తే మన నోటి దాకా ముట్టొచ్చి పడుతుంది.